అక్రమ సంబంధం కోసం ఎన్ని సంవత్సరాల బంధాలనైనా మట్టి కరిపేసేలా ఉన్నారు. సమాజం ఏమనుకుంటుందో అని తనతో ఉన్న పార్ట్నర్ను అనుమానం రాకుండా చంపడం, ఆ తర్వాత ఏదీ తెలియనట్టు నాటకమాడటం, ఇదంతా శరమామూలుగా మారుతోంది. నిజం నిప్పు లాంటిది, ఏ రోజుకైనా బయటకు వస్తుందనే భయం లేదు. కానీ కాలం ఇలాంటి వారికి సమాధానం చెబుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే, కృష్ణా జిల్లా పెనుమాలూరు నియోజకవర్గం పోరంకి అనే ఊరిలో ప్రసాద్ చౌదరి, రేణుకాదేవులకు వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. కొడుకు లండన్ లో చదువుకుంటున్నాడు, కూతురు సాఫ్ట్వేర్ ఉద్యోగి. అంతా ఓకే గానీ సడన్ గా గత సంవత్సరం మే 18న రాత్రి రేణుకాదేవి ఆకస్మికంగా చనిపోయింది. ఈమె గుండెపోటుతో మరణించిందని అంతా నమ్మారు, భర్త నమ్మించారు. లండన్ లో చదువుకుంటున్న కొడుకు తండ్రి ప్రవర్తనలో తేడా వచ్చినట్టు గమనించాడు. తన తండ్రి ముందులా ఉండడం లేదని, తన డిఫరెంట్ ప్రవర్తన వల్ల అనుమానించడం మొదలుపెట్టాడు. చివరకు కొడుకు అనుమానమే నిజమైంది. ఓసారి తండ్రి పడుకున్న తర్వాత ఆయన ఫోన్ ను చెక్ చేశాడు. అందులో ఉన్న ఓ ఫోన్ రికార్డు ద్వారా తన తల్లిది గుండెపోటు మరణం కాదు, తండ్రి చేసిన ఘాతుకమని తెలిసింది. వెంటనే ఆ రికార్డింగ్ ను పోలీసులకు పంపారు. తండ్రిని కటకటాలకు పంపారు. ఇంతకీ ఆ రికార్డులో ఏముంది? తన తల్లి గుండెపోటుతో చనిపోలేదా? జస్ట్ ఒక ఫోన్ రికార్డు సీన్ మొత్తం రివర్స్ చేసిందా? 9 నెలల తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఆ ఫోన్ కాల్ ద్వారా బయటకు వచ్చిన మరిన్ని నిజాలేంటి? ఝాన్సీ అనే బ్యూటీషియన్ తరచూ రేణుకాదేవి ఇంటికి వచ్చేది. ఆమెకు ప్రసాద్ చౌదరితో పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దీనికి గుర్తించిన రేణుకాదేవి భర్తతో గొడవ పడింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న రేణుకాదేవిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు ప్రసాద్ చౌదరి. ఓ రోజు అంటే మే 18వ తేదీన పండ్ల రసంలో మత్తుమందు కలిపి రేణుకాతో తాగించారు. ఆ తర్వాత తన ముఖాన్ని నొక్కి ఊపిరాడకుండా చేశారు. పక్కా ప్లాన్ తో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని రేణుకాదేవిని చంపేశారు ఈ దుండగులు. వారి అదృష్టం బాగుండి కొన్ని రోజుల వరకు దీని అందరూ గుండెపోటు మరణమే అనుకున్నారు. కానీ కొడుకు వచ్చిన అనుమానంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్టు వీరి భాగోతం బయటపడింది. అయినా సాఫ్ట్వేర్ జాబ్ చేసే కూతురు, లండన్ లో చదివే అంత పెద్ద కొడుకు ఉన్నా కూడా ఎందుకు ఇంత దరిద్రానికి ఒడిగట్టాడు ఆ ప్రసాద్? ఎవరికి అనుమానం రాకుండా పైకి పంపాలనే ప్లాన్ చేశారు. కానీ చివరకు శిక్ష పడింది. కూతురు కొడుకు దృష్టిలో ఎంత దారుణమైన ముద్ర, సమాజంలో దృష్టిలో ఎలాంటి మచ్చ పడుతుంది? ఇవన్నీ ఆలోచించకుండా అనవసరమైనటువంటి సుఖాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్న ఇలాంటి ప్రసాద్లు ఎందరో. బి అలర్ట్, బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్.